హే గైస్, ఇండియా బాక్స్ ఆఫీస్ దగ్గర హైయెస్ట్ కలెక్షన్స్ సాధించిన టాప్ 10 మూవీస్ ఏంటి? టాప్ 10 మూవీస్లలో ఏ మూవీ ఎటువంటి పొజిషన్లో ఉంది అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం పదండి. టాప్ 10th మూవీ సల్మాన్ ఖాన్ గారి బజరంగి భాయిజాన్. ఈ మూవీ 2015లో రిలీజ్ అయ్యి 910 కోట్లు వసూలు చేసి టాప్ 10లో ఉంది. నెక్స్ట్ యానిమల్. ఈ మూవీ 2023లో రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ దగ్గర 917 కోట్లు వసూలు చేసి టాప్ 9th ప్లేస్లో ఉంది. నెక్స్ట్ షారుఖ్ ఖాన్ గారి పఠాన్. ఈ మూవీ 2023లో రిలీజ్ అయ్యి 1020 కోట్లు వసూలు చేసి 8వ పొజిషన్లో ఉంది. నెక్స్ట్ మన ప్రభాస్ గారి కల్కి. ఈ మూవీ 2024లో రిలీజ్ అయ్యి 1052 కోట్లు వసూలు చేసి 7వ పొజిషన్లో ఉంది. నెక్స్ట్ షారుఖ్ ఖాన్ గారి జవాన్. ఈ మూవీ 2023లో రిలీజ్ అయ్యి 1150 కోట్లు వసూలు చేసి బాక్సాఫీస్ దగ్గర 6వ పొజిషన్లో ఉంది. నెక్స్ట్ యష్ గారి కేజీఎఫ్ 2. ఈ మూవీ 2022లో రిలీజ్ అయ్యి 1250 కోట్ల రూపాయలు వసూలు చేసి టాప్ 5 పొజిషన్లో ఉంది. నెక్స్ట్ త్రిబుల్ ఆర్. ఈ మూవీ 2022లో రిలీజ్ అయ్యి 1387 కోట్ల రూపాయలు వసూలు చేసి టాప్ 4 పొజిషన్లో ఉంది. నెక్స్ట్ రీసెంట్గా వచ్చిన మన అల్లు అర్జున్ గారి పుష్ప 2. ఈ మూవీ 2024లో రిలీజ్ అయ్యి ఇప్పటి వరకు 1830 కోట్ల రూపాయలు వసూలు చేసి టాప్ 3 ప్లేస్లో ఉంది. నెక్స్ట్ మన రాజమౌళి ప్రభాస్ గారి కాంబినేషన్లో వచ్చిన బాహుబలి 2. ఈ మూవీ 2017లో రిలీజ్ అయ్యి 1850 కోట్ల రూపాయలు వసూలు చేసి టాప్ 2 పొజిషన్లో ఉంది. నెక్స్ట్ బాలీవుడ్ అమీర్ ఖాన్ గారి నుంచి వచ్చిన దంగల్ మూవీ. ఈ మూవీ 2016లో రిలీజ్ అయ్యి 2200 కోట్ల రూపాయలు వసూలు చేసి టాప్ 1 ప్లేస్లో ఉంది. రీసెంట్గా వచ్చిన పుష్ప మూవీకి అంతగానం టికెట్లు రేట్లు పెట్టినా కానీ టాప్ 1-2 ప్లేస్లను మాత్రం దాటలేకపోయింది. అప్పట్లో రిలీజ్ అయిన బాహుబలి దంగల్ మూవీస్కి 100-150 టికెట్లతోనే ఆ రేంజ్లో కలెక్షన్ సృష్టించాయంటే ఇప్పట్లో వచ్చి ఉంటే మాత్రము ఖచ్చితంగా 3000 కోట్ల వరకు వసూలు చేసేవి. ఇప్పటికైతే ఇవి గైస్ ఇండియా బాక్స్ ఆఫీస్ దగ్గర హైయెస్ట్ కలెక్షన్స్ సాధించిన టాప్ 10 మూవీస్ లిస్ట్.